సంపూర్ణ శ్రీ గురు చరిత్ర శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి చరిత్ర. ఓం శ్రీ సాయిరాం. గురుదేవ దత్త. శ్రీపాద శ్రీ వల్లభుని లీలలు. పూర్వము ఇక్ష్వాకు వంశపు రాజైన మిత్రసహుడు అను ఒక రాజు అడవిలో క్రూర జంతువులను వేటాడుతూ ఒక ప్రదేశములో భయంకరకుడైన రాక్షసుని చూచి అతనిని సంహరించినాడు. ఈ రాక్షసుడు ప్రాణములు విడుచుచూ అతని తమ్మునితో రాజుని ఎట్లాగైనా హతమార్చమని చెప్పెను. ఆ రాక్షసుని తమ్ముడు రాజు కొలువులోనే చేరి సమయమునకై నిరీక్షించుచుండెను. రాజు ఇంట పితృకార్యము రోజున ఈ రాక్షసుడు వంటవారితో కలిసి వంటలో మాంసము కలిపెను. ఆ పితృశార్థానికి భోక్తలుగా వచ్చిన మహర్షులలో వశిష్ఠుడు అది తెలుసుకుని నీవు బ్రహ్మరాక్షసుడవగుదువని శపించెను. మహర్షి శాపం వలన ఆ రాజు కల్మషపాదుడనే రాక్షసుడు ఆయను. రాజు భార్య దమయంతి ప్రార్థనను మన్నించి వశిష్ఠుడు నీ భర్త 12 సంవత్సరములు తర్వాత మరలా మహారాజు కాగలడని చెప్పాను. ఇట్లుండ ఒక రోజున ఈ కల్మషపాదుడు ఒక బ్రాహ్మణుని చంపి తినగా అతని భార్య నీవు వశిష్ఠుని శాపము తీరిన తర్వాత కూడా మా దంపతిని ఎడబాటు చేసిన పాపం వలన నీవు నీ భార్యతో సంగమము చేసిన మరణింతువని శాపమిచ్చెను. రాక్షస శాపము తీరిన రోజున భార్యను చేరెను. బ్రాహ్మణ స్త్రీ ఇచ్చిన శాపము భార్యతో చెప్పగా ఇద్దరూ దుఃఖించిరి. రాజు భార్యతో తీర్థయాత్రలు చేయుచు గౌతమ మహర్షిని దర్శించిరి. గౌతముడు గోకర్ణ క్షేత్ర మహిమను తెలుపుచు ఒక చండాల స్త్రీ క్షేత్ర దర్శనముతో కైలాసమునకు వెళ్ళిన లీలను ఇట్లు చెప్పసాగెను. సౌదామిని అనే ఒక అందమైన బ్రాహ్మణ కన్యకు పేద బ్రాహ్మణునితో వివాహము జరిగినది. పిల్లలు కలుగక ముందే భర్త చనిపోగా ఆమెకు కామవాంఛ వలన ఒక కోమటి వాణిని చేరినది. ఆ దుస్సాంగత్వముతో మద్యమును సేవించుచు ఒక దినమున మైకములో ఆవుదూడను మేకగా భావించి చంపి దాని మాంసమును తినినది. ఈ పాపం వలన ఆమె నరకమును అనుభవించి మరుజన్మలో పుట్టుగ్రుడ్డిగా జన్మించినది. తన వారందరూ పారద్రోలగా కుష్ఠవ్యాధిచే బాధపడుచు యాచక వృత్తిచే జీవించుచు ఒక శివరాత్రికి ఈ గోకర్ణము క్షేత్రమునకు చేరినది. అచ్చటికి వచ్చిన భక్తులను ఆమె యాచించుచుండగా ఆ రోజున అందరూ ఉపవాసమే కనుక ఆమె చేతిలో బిల్వదళములు ఉంచిరి. ఆమె వాటిని తినటానికి పనికిరానందున విసిరివేసినది. ఆ విసిరిన మారేడు దళములు అచటనే ఉన్న శివలింగముపై పడెను. అదే ఆమె చేయక చేసిన శివపూజ. ఆ రోజు ఆమెకి ఎవ్వరూ భిక్ష పెట్టనందున ఉపవాస ఫలితము, ఆకలితో నిద్ర రానందున జాగరణ ఫలితము వచ్చినవి. అచట జరుగుతున్న శివనామ సంకీర్తన విన్న ఫలము వలన పుణ్యాత్మురాలైనది. అచటనే ఆమె తనువు విడిచినది. శివదూతలు వచ్చి ఆమెను కైలాసానికి తీసుకొని వెళ్ళినారు. తెలియక చేసిన దానికే ఎంత పుణ్యమో వచ్చినది. ఈ గోకర్ణ క్షేత్రములోని మహాబలేశ్వర లింగమును త్రిమూర్తులు, అష్టవసువులు, దిక్పాలకులు, దేవతలు, గంధర్వలాదులు అందరూ సేవించుచుందురు. యతులు, మునీశ్వరులు ఇచ్చట శివుని ఉపాసించుదురు అని చెప్పగా రాజు భార్య సమేతంగా గోకర్ణ క్షేత్రమును దర్శించి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడైనాడు. శ్రీపాద శ్రీ వల్లభులు ఈ గోకర్ణ క్షేత్రములో 3 సంవత్సరములు ఉండి ఈ క్షేత్ర మహాత్మ్యంను పునరుద్ధరించినాడు. శ్రీపాద శ్రీ వల్లభులు గోకర్ణ క్షేత్రము నుండి శ్రీశైల క్షేత్రమును చేరి అచ్చట 4 నెలలు నివసించిరి. నివృత్తి సంఘములో స్నానమాచరించిరి. అచ్చట నుండి కృష్ణానది తీరము గల కురుపురము అనే గ్రామమునకు విచ్చేసిరి. అది కర్ణాటక ఆంధ్ర రాష్ట్రము సరిహద్దులో కృష్ణానది మధ్యలంకలో ఉన్నది. ఈ కురుపురమున ఒక వేదశాస్త్ర పండితుడు కలడు. అతని భార్య అంబిక మహాపతివ్రత. వారికి ఒక కుమారుడు కలిగెను. అతనికి 8వ ఏట ఉపనయనము చేసిరి. ఆ పిల్లవాడు బుద్ధిహీనుడగుట వలన మంత్రములు కూడా పఠించలేక పోయేడివాడు.
తండ్రి ఆ పిల్లవానిని శిక్షించగా తల్లి వారించేది. కొంతకాలమునకు తండ్రి మరణించెను. తల్లి భిక్షమెత్తి పిల్లవానిని పోషించసాగినది. వివాహము చేయుటకు వానికి పిల్లనిచ్చువారు లేరైరి. ఊరిలోని వారందరూ అతనిని మూర్ఖుడని బుద్ధిహీనుడని నిందించసాగిరి. ఈ మాటలు భరించజాలక తల్లి బిడ్డ నదిలోకి దూకి మరణించుటకు కృష్ణానదికి ఎగిరి. ఆ సమయమున అచ్చటకు విచ్చేసిన శ్రీపాద శ్రీవల్లభులు వీరి దీనగాథను విని, అమ్మా, ఆత్మహత్య మహాపాపం. ఈ పాపము కూడా మరుజన్మలో అనుభవించవలసి ఉండును. కనుక నీవు మిగిలిన జీవితమంతా ఈశ్వరుణ్ణి ఆరాధింపుము. మరుసటి జన్మలో నా వంటి కుమారుడు నీకు కలుగునని చెప్పెను. శివపూజ మహిమను ఇట్లు చెప్పిరి. భారతదేశములోని ఉజ్జయిని పట్టణమును చంద్రసేనుడను రాజు పరిపాలించుచుండెను. అతని మిత్రుడు మణిభద్రుడు శివుని వరము వలన చింతామణిని పొందినాడు. ఒక త్రయోదశి శనివారము ప్రదోష సమయములో శివపూజ చేయసాగిరి. అది చూచి పట్టణములోని గోపబాలురు కూడా శివపూజ చేయగా ఒక బాలుని తల్లి పూజ సామాగ్రి లాగివేసినది. అందుకు ఆ బాలుడు ప్రాణత్యాగము చేయ సమకట్టెను. అప్పుడు ఆ బాలునకు శివుడు ప్రత్యక్షమై వరములు ప్రసాదించి ఆ శివలింగములో లీనమైరి. ఆ శివలింగము మణివలె వెలుగుచుండెను. రాజ్యముపై దండ ఎత్తుటకు వచ్చిన శత్రురాజులు ఆ శివలింగమును వెలుగును చూచి వెనుదిరిగి వెళ్ళిరి. ఆ నగరపు రాజు అది తెలుసుకొని అచ్చటకు వచ్చి చూచి ఆ బాలుని కొనియాడి అతనికి అర్ధరాజ్యము ఇచ్చెను. ఆ గోపబాలుని తల్లి యశోదగా జన్మించి కృష్ణ పరమాత్మకు తల్లి అయినది. ఈ గాథను విన్న అంబిక కోరిక ప్రకారం ఆమె కుమారుని శిరముపై శ్రీపాద శ్రీవల్లభుని తన హస్తము ఉంచి ఆశీర్వదించగానే వారి హస్తస్పర్శ వలన ఆ బాలుడు మహాజ్ఞాని అయినాడు. స్వామి అనుజ్ఞతో గ్రామమునకు ఆ తల్లి పుత్రులు కలిసి వెళ్ళిరి. ఆమె జీవితమంతా శివార్చనతోనే గడిపి జీవితము సార్థకము పరుచుకొనినది. శ్రీపాద శ్రీవల్లభులు ప్రతిరోజు కృష్ణానదికి వెళ్ళి స్నానము చేసి వస్తుండేవారు. ఒక రజకుడు వారి వెంట ఉండి వస్త్రములు శుభ్రము చేస్తుండేవాడు. ఆ ఆశ్రమమునకు కూడా వచ్చి ఆశ్రమంలో కూడా శుభ్రం చేస్తుండేవాడు. స్వామి ఆ రజకునితో, నీవు రాజువై రాజ్యమేలుతావురా అని అనేవారు. ఒక రోజున భార్యాబిడ్డలతో వచ్చి ఆ నదిలో స్త్రీలతో జలకాలాడుచున్న ఒక మహమ్మదీయ రాజును ఆ చాకలి చూసి అతని వైభవము తనకు కూడా కలిగిన బాగుండునని మనసులో తలిచినాడు. అది గ్రహించిన శ్రీపాద శ్రీవల్లభులు మరుజన్మలో నీవు బీదర్ అనబడు వైడూర్య నగరములో యువనరాజుగా పరిపాలించుదు అని చెప్పిరి. నేను అప్పుడు నరసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో నీ వృద్ధాప్యంలో నీకు దర్శనమిస్తానని చెప్పి అతనికి సెలవు ఇచ్చిరి. ఇట్లు ఎన్నో మహాత్మ్యములు చేసిరి. అంబిక అను స్త్రీ మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని నేను ఆశీర్వదించి ఉన్నాను. కనుక నేనే ఆమెకు జన్మించి మాట నిలబెట్టుకొనవలెనని తలచి శ్రీపాద శ్రీవల్లభ స్వామి శరదృతువులో అశ్వాయుజ బహుళ దశమి హస్త నక్షత్రము యందు సూర్యోదయ పూర్వము కన్యాతుల లగ్న సంధికాలములో కృష్ణానదిలో అంతర్ధ్యానమైరి. స్వామి అచట ఇప్పటికే నిదర్శన భాగ్యములు కలిగించుచున్న నిదర్శనములు ఉన్నవి. వారి పాదుకలు వారి తపోస్థానమైన కురుపురంలో ప్రతిష్ఠించబడి ఉన్నవి. అచట శ్రీపాద శ్రీవల్లభ సంస్థానము ఉన్నది. ఈ కురుపుర క్షేత్రములో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. ఇప్పటికీ దీని కురుగడ్డ అని కూడా పిలిచెదరు. శ్రీపాద స్వామి అంతర్ధానమైన తరువాత తన భక్తులను రక్షించిన లీలలు సిద్ధముని ఇట్లు చెప్పదొడిగెను. కాశ్యప గోత్రుడైన వల్లభేషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యము చేసుకుంటూ శ్రీవల్లభుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. తన వ్యాపారములో లాభము వస్తే కురుపురంలో
అన్న సంతర్పణ చేయిస్తానని మొక్కుకొని వ్యాపారంలో లాభము పొంది అన్న సంతర్పణ చేయుటకు కురుపురము బయలుదేరినాడు. మార్గమధ్యములో దొంగలు అతనిని సంహరించి ధనమును అపహరించినారు. అతడు మరణించుచు శ్రీపాద శ్రీవల్లభ అని అరచి మరణించినాడు. శ్రీపాద శ్రీవల్లభుడు జడలతో భస్మము ధరించి చేత త్రిశూలముతో ప్రత్యక్షమై త్రిశూలముతో ఆ దొంగలను పొడిచి చంపినాడు. ఆ దొంగలలో ఒకడు స్వామి పాదములపైన పడి శరణు వేడగా అతనికి కొంత భస్మము ఇచ్చి వల్లభేశుని శరీరం పైన చల్లి మొండమును తలకు అతికింప ఆదేశించి తాను అంతర్ధానమైరి. వల్లభేశుడు బతికెను. ప్రక్కనున్న అతని ద్వారా అంతయు తెలుసుకుని కురుపురము చేరి 4,000 మందికి అన్న సంతర్పణ చేసెను. ఇప్పటికీ అచట భక్తులకు దర్శనమిస్తూ అభీష్టము తీరుస్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభులు మరుజన్మలో నరసింహ సరస్వతిగా అవతారమెత్తిరి. శ్రీపాద శ్రీవల్లభులను స్మరించుటకు నామస్మరణము. దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర అవధూత చింతన దిగంబర దిగంబర దత్త దిగంబర. శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరిత్ర సంపూర్ణము. గురుదేవ దత్త దత్త దత్త.